ఏలూరు జిల్లాలో ఎన్నికల సంఘం ఆర్భాటంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసినా అక్కడ సిబ్బంది మాత్రం విధులు నిర్వహించడం లేదు. సిబ్బంది లేకపోవడంతో ఏలూరు జిల్లాలో పలు చెక్పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మాదేపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ఎన్నికలు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు చేపట్టిన ప్రభుత్వం నుంచి మాత్రం సహకారం కరువైంది. మనం చూస్తున్నాం ఎన్నికలకు సంబంధించి ఎక్కడ పెడితే అక్కడ ఎన్నికల సంఘం నిఘా ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలోని ఎన్నికలకు సంబంధించి చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేస్తారు. అటువంటి చెక్ పోస్ట్ మనం ఇప్పుడు చూస్తున్నాము. ఏలూరు సమీపంలోని మాదేపల్లి దగ్గర స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ ఆధ్వర్యంలో ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తారు. ఈ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు అదేవిధంగా రెవెన్యూ అధికారులతో పాటు ఇతర సిబ్బంది కూడా ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సిబ్బంది ఉండాల్సి ఉంది. అయితే ఈ రోజు నుంచి అయితే దాదాపు ఈ చెక్ పోస్ట్ మూసేసినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే చెక్ పోస్ట్ ఏర్పాటు చేసిన మొదట్లోనైతే ఇక్కడ తనిఖీలు చేశారు. అయితే ఈ రోజుకి మాత్రం చెక్ పోస్ట్ దగ్గరికి సిబ్బంది ఎవరూ రాలేదు. ఇప్పుడు మొత్తం ఈ చెక్ పోస్ట్ అంతా ఖాళీగా కనిపిస్తుంది. అయితే చెక్ పోస్ట్ గురించి మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. చూస్తున్నాము ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. చెప్పండి, చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు కానీ ఎవరు సిబ్బంది లేరు అంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వానికి అధికారులు ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని మీరు భావిస్తారా? టోల్గేట్ పెట్టారంటే కనీసం ఎవరూ లేరంటేనే ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఇష్టాసాధ్యంగా జరిగిన ప్రభుత్వం ఇది. ఎక్కడా కూడా అవినీతి అనేది అరికడతారంటున్నారు కానీ ఏమీ లేదు. ముఖ్యంగా ఈసీ కూడా ఏం చెప్తుందంటే ఎక్కడెక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనం కూడా క్షుణ్ణంగా పరీక్షిస్తా అన్నారు. ఏ వాహనం కూడా పరీక్షించే పరిస్థితి లేదు. దొంగడుగా దారులు ఎన్నో డ్రైవ్లో ఈ ప్రభుత్వం కూడా ఇలాగే ప్రజల్ని మభ్యపెట్టి చేసే ప్రయత్నంగా జరుగుతుంది. ఈసీ కూడా టోటల్గా ఇప్పుడున్న గవర్నమెంట్కి చాలా ఫ్లేవర్గా ఉన్నట్టే ప్రవర్తిస్తుందని మేము భావిస్తున్నాం. చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు కానీ సిబ్బంది కానీ అసలు ఉండాలండి, కానీ వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు చెప్తుందంటే పోలీసులు ఇక్కడ రావడానికి ఒప్పుకోవట్లేదని చెప్పేసి రెవెన్యూ వాళ్ళు చెప్తున్నారు. అందుకని మేము చెక్ పోస్ట్ దగ్గర మేము లేము అని చెప్పేసి రెవెన్యూ వాళ్ళు చెప్తున్నారు. అంటే పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు సాకులు చెప్పుకుంటున్నారంటారా? మరి అంతే కదండి, ఇక క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎలక్షన్ కూడా అమలు అయింది. కనీసం ఎవరో ఒక్క అధికారి కూడా లేరంటే ఇంకా వీళ్ళు పొంతలు వేసుకుని వాళ్ళు చెప్పుకుంటున్నారంటే పూర్తిగా అసమర్థ ప్రభుత్వం. ఈసీ కూడా దీన్ని తగు విచారణ జరిపించి దీనికి సంబంధించిన అధికారుల మీద తగ చర్యలు తీసుకోవాలి. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి. చెక్ పోస్ట్ను మూసేయాలనే విషయానికి సంబంధించి రెవెన్యూ అధికారులు అయితే ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ మీటింగ్లోని చెక్ పోస్ట్ ఉంటుందా లేదని మాత్రం తేలుతుంది. మొత్తం మీద అయితే పోలీసులు ఇక్కడ రావడానికి విధులు నిర్వహించడానికి నిరాకరించడం వల్లే చెక్ పోస్ట్ కొనసాగించడం లేదని చెప్పి రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే పోలీసుల తీరు అదేవిధంగా రెవెన్యూ అధికారుల తీరు ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు సాకు చూపించుకుంటూ ఈ చెక్ పోస్ట్ని పనిచేయకుండా చేస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం మనకి ఇక్కడ కనిపించడం లేదు. ఇదే ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మాదేపల్లి.